హాయ్ అండి, ఈరోజు మనం టేస్టీ యమ్మీగా ఉండే గులాబ్ జామ్ రెసిపీ చూసుకుందాం. ఈరోజు దేంతో అంటే స్వీట్లెస్ కోవాతో చేసుకుందాం. ఇది ½ kg స్వీట్లెస్ కోవా. దీన్ని కొంచెం బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయకండి, కొంచెం బాగా స్లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఇట్లా చేయండి. ఎక్కువ ప్రెస్ చేశారనుకోండి, నీట్ చేశారనుకోండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను కొంచెం మైదా తీసుకున్నాను. 5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను మైదా. అది కొంచెం వేస్తూ నీట్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ వేసుకోవాలి. అంతే, ఫినిష్ అయిపోయింది గులాబ్ జామున్. యమ్మీ టేస్టీ మనకి ఎంతో రుచికరమైన టేస్టీ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. ఇది డిష్ రెడీ అయిపోయిందండి. యమ్మీ టేస్టీ గులాబ్ జామున్. నా డిష్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేస్ట్ చేసి మీరు కూడా ఇంట్లో టేస్ట్ చేసి చెప్పండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.